MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు iDream మీడియా. నేను మిస్ రావ్య. కుటుంబం కోసం భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్ళిన ఓ మహిళ ఇప్పుడు అక్కడే జైల్లో ఉంది. అంతేకాదు ఆమెకి అక్కడ కోర్టు ఉరిశిక్ష కూడా విధించింది. కేరళకు చెందిన నిమిషప్రియ అనే యువతి గత కొంతకాలంగా యెమెన్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు. దేశం కోసం కుటుంబానికి దూరంగా ఉండి కష్టపడుతూ జీవనం గడుపుతోంది. అయితే అకాలంగా ఓ రోజు ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా మృతి చెందాడు. ఆ వ్యక్తి మృతికి ఆమెనే కారణంగా భావించిన ఆసుపత్రి యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేసిన యెమెన్ కోర్టు ఆమెపై హత్యారోపణల కేసు నమోదు చేసి చివరకు ఉరిశిక్ష విధించింది. ఈ వార్త విన్న నిమిషప్రియ కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఆమె ఏ తప్పు చేయలేదు, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని వారు అంటున్నారు. నిర్దోషి అయిన వ్యక్తిని ఇలాగే శిక్షించవచ్చా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం సీరియస్గా స్పందించి విదేశాంగ శాఖ ద్వారా యెమెన్ ప్రభుత్వాన్ని సంప్రదించి న్యాయ సహాయం అందించడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం యెమెన్ గవర్నమెంట్ ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నిర్ణయం తాత్కాలికంగా ఊరట కనిపించిన నిమిషప్రియ కోసం పూర్తి విముక్తి కోసం పోరాటం ఇంకా కొనసాగుతుంది. భారత నర్సుల సంఘాలు, హ్యూమన్ రైట్స్ సంస్థలు, సామాజిక కార్యకర్తలు ఆమె కోసం ముందుకొస్తున్నారు. తప్పు చేస్తే శిక్ష తప్పదు, కానీ నిర్దోషి అని భావిస్తున్న వాడిని శిక్షిస్తే న్యాయ వ్యవస్థ పట్ల అనుమానాలు తలెత్తుతాయి. నిమిషప్రియ కేసు మరోసారి విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల రక్షణ అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఆమెకు న్యాయం జరగాలన్నదే ఇప్పుడంతా కోరే విషయం.